అడవిలో అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. వచ్చే వారం గ్రేట్ ఫారెస్ట్ ఫెస్టివల్. చిట్టూ అనే చిన్న పక్షి తన స్నేహితుడు రాజు దగ్గరకు వచ్చింది. రాజు తన రంగురంగుల రెక్కలను చూపిస్తూ అన్నాడు, చిట్టూ, నేను ఇప్పుడే అడవి మార్కెట్కు వెళ్లి కొత్త ఆభరణాలు కొనుక్కుంటాను. నువ్వు కూడా రావా? చిట్టు మరియు రాజు అడవి మార్కెట్కు చేరుకున్నారు. అక్కడ ఎన్నో దుకాణాలు, రంగురంగుల దుస్తులు, మెరిసే ఆభరణాలు, అందమైన పూలదండలు. రాజు కళ్ళు వెలిగిపోయాయి. చిట్టు కూడా చూసింది. కాని అన్ని వస్తువులు చాలా ఖరీదుగా ఉన్నాయి. చిట్టు దగ్గర చాలా తక్కువ డబ్బు ఉంది. రాజు వెంటనే ఖరీదైన దుకాణంలోకి వెళ్లిపోయాడు. అతను బంగారు గొలుసును, వజ్రాల కిరీటాన్ని, మెరిసే రెక్కల కవర్లను కొనుక్కున్నాడు. దుకాణదారుడు అన్నాడు, వావ్, మీరు పండుగలో రాజుగా కనిపిస్తారు. రాజు గర్వంగా తన కొత్త వస్తువులను చూసుకుంటూ చిట్టును పిలిచాడు. చిట్టు దగ్గరకు వచ్చిన రాజు అన్నాడు, నువ్వు ఏమీ కొనుక్కోలేదా? చిట్టు సిగ్గుపడుతూ అంది. రాజు, నా దగ్గర చాలా తక్కువ డబ్బు ఉంది. ఈ అందమైన వస్తువులన్నీ చాలా ఖరీదు. రాజు చిన్నగా నవ్వుతూ అన్నాడు, అయ్యో చిట్టు, అప్పుడు నువ్వు పండుగలో ఎలా కనిపిస్తావు? చిట్టు చాలా బాధపడింది. బాధపడుతున్న చిట్టును చూసిన బుద్ధి అజ్జ దగ్గరకు వచ్చారు. అజ్జ అన్నారు, చిట్టు, ఎందుకు బాధపడుతున్నావు? చిట్టు తన సమస్యని చెప్పింది. బుద్ధి అజ్జ మెల్లగా నవ్వుతూ అన్నారు, బాబూ, నీకొక రహస్యం చెప్తాను. నిజమైన అందం కొనుక్కోవాల్సిన విషయం కాదు, అది మనలో ఉంది. బుద్ధి అజ్జ చిట్టుతో అన్నారు, చిట్టు, నువ్వు ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేస్తావు, దయ చూపిస్తావు, ప్రేమగా మాట్లాడతావు. ఇదే నిజమైన అందం. బాహ్య అలంకరణలు తాత్కాలికం, కానీ మంచి మనసు శాశ్వతం. పండుగ అంటే అందంగా కనిపించడం కాదు, మంచితనాన్ని పంచుకోవడం. చిట్టు కళ్ళల్లో ఒక కొత్త వెలుగు మెరిసింది. చిట్టు అజ్జ మాటలు వినిపించుకుని నిర్ణయం తీసుకుంది. ఆమె మార్కెట్లో తిరిగింది మరియు ఒక చిన్న దుకాణంలో అందమైన పూలమాలలు చూసింది. అవి చాలా సరసమైన ధరలో ఉన్నాయి. కాని చిట్టు వాటిని తన కోసం కొనుక్కోలేదు. బదులుగా ఆమె వాటిని ఇతర చిన్న పక్షులకు, అనాథలకు కొనుగివ్వాలని అనుకుంది. పండుగ రోజు వచ్చింది. అడవిలో అందరూ తమ కొత్త దుస్తులు, ఆభరణాలు ధరించారు. రాజు బంగారు కిరీటంతో చాలా మెరుపుగా కనిపించాడు. చిట్టు మాత్రం సాధారణ రూపంలోనే వచ్చింది. కాని ఆమె చేతుల్లో చాలా పూలమాలలు ఉన్నాయి. ఆమె వాటిని అడవిలోని చిన్న పక్షులకు, అనాథ పిల్లలకు పెట్టించసాగింది. పండుగ జరుగుతున్న సమయంలో చిట్టు చిన్న పక్షులకు పూలమాలలు పెట్టించడం, వాటితో ఆట ఆడించడం, భోజనం పెట్టడం చూసిన అడవిలోని అన్ని పక్షులు ఆశ్చర్యపోయాయి. గీత అనే చిలుక చిట్టు దగ్గరకు వచ్చి అంది, చిట్టు, నువ్వు ఈ రోజు అందరికంటే అందంగా కనిపిస్తున్నావు. నిన్ను చూస్తే హృదయం సంతోషంతో నిండిపోతుంది. ఇతర పక్షులు కూడా అంగీకరించాయి. పండుగ ముగిసే సమయానికి రాజు కూడా చిట్టు దగ్గరకు వచ్చాడు. అతను అన్నాడు, చిట్టు, నేను తప్పు అనుకున్నాను. నువ్వు ఏ ఆభరణాలు లేకుండా కూడా అందరికంటే అందంగా కనిపిస్తున్నావు. ఎందుకంటే నీ మనసు చాలా అందంగా ఉంది. బుద్ధి అజ్జ వచ్చి అన్నారు, పిల్లలారా, గుర్తుంచుకోండి, నిజమైన అందం మనసులో ఉంటుంది. దయ, ప్రేమ, సహాయం, ఇవే మనల్ని నిజంగా అందంగా చేస్తాయి. చిట్టు నవ్వుతూ అందరినీ కౌగిలించుకుంది. అడవంతా ఆనందంతో మెరిసింది. మీరు కూడా ఈ కథ నుండి ఏమైనా నేర్చుకున్నారా? కామెంట్లలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. అండ్ సో, నిజమైన అందం మనసులో ఉంటుంది, బాహ్య అలంకరణలలో కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ ఎంజాయ్డ్ దిస్ స్టోరీ, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఎవ్రీ వీక్.